మొహం కనపట్టలేదు. ఓకే, హాయ్, లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఇవాళ మనం వీడియో చేయబోయేది చైన్ లూబింగ్. సో ఫస్ట్ క్లీన్ చేయాలి, దెన్ లూబింగ్. సో హియర్ ఇస్ ద కిట్. ఈ కిట్లోనే మన క్లీనింగ్ ఏజెంట్స్, క్లాత్, బ్రష్, ఎవ్రీథింగ్ అనమాట. ఓకే, ఫైనల్లీ హియర్ ద ఏజెంట్స్ అండ్ ద బ్రష్. హలో, మొత్తానికి అవకాశం దొరికింది, మొహం చూపించేసా. స్టార్ట్ విత్ ఫస్ట్ క్లీనింగ్. సో బైక్ క్లీన్ చేయడానికి విల్ టేక్ దిస్ C1 ఆఫ్ మోటూల్, విచ్ ఈస్ క్లీనింగ్ ఏజెంట్. సో దాన్ని జస్ట్ స్ప్రే చేయాలి మనం. హియర్ ఈస్ ద లుక్ ఆఫ్ ఇట్. యా, మోటూల్ 1. సో ఐ థింక్ దిస్ ఈస్ ద బెస్ట్ ఆన్ మార్కెట్. సో లూబింగ్ చేసేటప్పుడు టైర్ని బ్యాక్ రొటేట్ చేస్తూ చైన్ ఇన్నర్ అండ్ అవుటర్ లేయర్స్లో మనం స్ప్రే చేస్తాం. సో ఈ క్లీనింగ్ ఏజెంట్ని ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ ఆఫ్ ద చైన్ సైకిల్ అనమాట. ఫస్ట్ ఇన్సైడ్ చేస్తున్నాను నేను, దోమలు పైకొని ఇట్లా కొట్టుకోవడానికి సరిపోతుంది. నౌ అవుట్ సైడ్. సో అవుట్ సైడ్ కూడా ఇంతే స్ప్రే చేస్తూ విల్ టర్న్ ఇట్ 1 or మ్యాక్సిమం 2 సైకిల్స్ సరిపోతుంది, మరీ ఎక్కువ అక్కర్లేదు. నవ్ వి లీవ్ ఇట్ ఫర్ సమ్ టైమ్, 2 minutes అలా వదిలేయండి. సో దానికి ఏమన్నా ఇంకా డస్ట్ అండ్ స్క్రేప్స్ ఏమైనా ఉంటే అవన్నీ దే షుడ్ కమ్ అవుట్ ఆటోమేటికల్లీ. నేను ప్రశాంతంగా బయటకు వస్తే ఇక్కడ వర్షం పడేలా ఉంది. లెట్స్ గెట్ ఇన్ సైడ్. అమ్మయ్య, పార్కింగ్ ఏరియాలోకి వచ్చేసాం. లైట్ తక్కువగా ఉంది. హలో అగైన్, ఏం చేస్తాం. లెట్స్ స్టార్ట్. ఈ బ్రష్ చూసారుగా, ఈ బ్రష్నే మనం వాడబోతున్నాం ఇప్పుడు చైన్ క్లీన్ చేయడానికి. దీన్ని కరెక్ట్గా ఫిట్ చేయాలన్నమాట. చైన్ మీద ఫిట్ చేసి టైర్ని రొటేట్ చేయాలి. సో ఇట్ విల్ స్క్రేప్ ఆఫ్ వాట్ ఎవర్ ఈస్ ఇన్సైడ్ ద చైన్ లింక్స్ ఏవైతే ఉన్నాయో వచ్చేయాలి. కానీ మనం చేసిన దోల పనికి సరిగ్గా పెట్టలేదు. ఇప్పుడు చూడండి, యా, ఇది బ్రేక్ అయిపోయింది బేసిక్గా. ఏ మిగిలిన పార్ట్స్ ఇంకా మనకి సెట్ చేసేసానులే. ఈ మధ్యలో ఇంకెవడో బుడంగా ఇక్కడ వచ్చాడు, సైకిల్ పార్క్ చేసాడు. మనం పని చేసుకుంటూ ఉన్నాం. ఏం మట్టి రావట్లేదు, చాలాసేపు తిప్పుతానే ఉన్నాను. ఇంకా అంతకంటే రాలేదు. యా, ఇప్పుడు మనం క్లాత్ కూడా తీసుకుందాం. సో క్లాత్ తీసుకుని కూడా సేమ్ అలాగే చైన్ మీద పెట్టి రొటేట్ చేయాలి. బీ కేర్ఫుల్, ఎలా పడితే అలా చేయకండి. సో నౌ ఆఫ్టర్ దట్ విల్ గెట్ టు దిస్ మోటూల్ C2. సో C2 అనేది లూబ్ అనమాట. సో విల్ యూజ్ ద లూబ్. సో థింగ్ విత్ ద లూబ్ ఏంటంటే, సో యూ హ్యావ్ టు స్ప్రే ఇట్ ఆన్ 4 sides అనమాట. ఇనిషియల్గా మనం దానికి ఓన్లీ 2 sides కదా, ఇన్నర్ అండ్ అవుటర్. ఇప్పుడు సైడ్స్ మీద కూడా చైన్కి మనం స్ప్రే చేస్తాం. సో 1 cycle ఆన్ ఈచ్ సైడ్, టోటల్లీ 4 times స్ప్రే చేస్తాం అనమాట. సో ఇట్ ఈస్ గుడ్ ఎనఫ్. సో లూబింగ్ అయిపోయింది. ఇంకా ఎక్కువ చేసినా కానీ ఇట్ విల్ జస్ట్ డ్రాప్ ఆఫ్ అంతే. అండ్ దట్స్ ఇట్, వీఆర్ డన్. సో ఇది ఎవ్రీ 5 kilometers ఒకసారి చేస్తూ ఉంటాను నేను. సో ఒక 2 minutes అయితే ఇంకేమన్నా రెసిడ్యూ ఉన్నా కానీ కిందకు వచ్చేస్తుంది లూప్, ఎక్స్ట్రా లూప్ కూడా. సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ చైన్ లూబింగ్ ఫర్ ఎవ్రీ 500 kilometers. కట్టం పోయి.